सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। ఆపదామవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 5:53 సూర్యాస్తమయం 6:50. తిథి నవమి రాత్రి 9:55 వరకు. నక్షత్రం స్వాతి పూర్తిగా ఉంది. వర్జం ఉదయం 10:10 నుంచి 11:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:56 నుంచి 12:47 వరకు. అమృతకాలం రాత్రి 8:57 నుంచి 10:45 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టగౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం బుధవారం, శ్రీరామచంద్రునకు ప్రీతికరమైనది. మరో విశేషం ఐంద్రీ పూజ. ఇంద్రశక్తి స్వరూపిణిగా ఆమెను పూజించడం ద్వారా మనకు వివాహం కాని వారికి ఉత్తమ వివాహం జరుగుతుంది. స్త్రీలైనా సరే, పురుషులైనా సరే. అదేవిధంగా ఇంద్రశక్తి అంటే ఏమిటి? ఇంద్రియ శక్తులు అన్నమాట. ఆ ఇంద్రియ శక్తులన్నీ కూడా వృద్ధి చెంది వ్యక్తి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. అంటే ఉత్తమ వివాహము, ఆరోగ్యము, ఈ రెంటి వల్ల కలిగేటువంటి భోగానుభవములన్నీ కూడా ఈ ఐంద్రీ పూజ ద్వారా మనకు సిద్ధిస్తూ ఉంటాయన్నమాట. నిజానికి ఈ రకమైనటువంటి ప్రత్యేక పూజలను మనం విస్మరించిన కారణంగానే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, అలాగే భోగాలు ఎన్ని పెరిగినా వాటి అనుభవం లోపించటం అనేవి లోకంలో మనకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అందుకని ఇలాంటి ప్రత్యేక పూజలను మనం చేసుకోవడం చాలా మంచిది. నేటి ఆణిముత్యాలు. ఏమి చేయడం వల్ల ఇతరులకు దుఃఖం కలుగునో అలాంటి పనులు ఎన్నడూ చేయకూడదు. ఐహికమైన ఆశలకి అతీతంగా ఆలోచన చిగురించగలిగితే జీవన్ముక్తికి మార్గం సుగమం అవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ యొక్క శ్లోకాన్ని నిత్యం ఎవరైతే పఠిస్తారో ప్రయాణ సమయాల్లో ఎటువంటి ఆపదలు కూడాను సంభవించవు. మానసికంగా స్థైర్య ధైర్య లక్షణాలు పొడసూపుతాయి. సాక్షాత్తు ఈ యొక్క మంత్రం పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినటువంటి విశిష్ట లక్షణం. కాశీ దివ్యక్షేత్రంలో కూడాను పరమేశ్వరుడు ఎవరైతే అక్కడ తనువును చాలిస్తారో ఆ చాలించినటువంటి వ్యక్తికి చెవిలో రామనామ మంత్రాన్ని ఉపదేశిస్తాడు అని చెప్పేసి కూడా శాస్త్రం. ఈ రామ అనే 2 అక్షరాల్లో దాగినటువంటి పరమ సత్యం వెనకాల శివ విష్ణు
తత్వాలు రెండూ కూడాను మిళితమై ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. అందుకే రామనామాన్ని ఎవరైతే నిత్యం జపిస్తారో వారు శివకేశవులు ఇరువురిని కూడాను ధ్యానం చేసినటువంటి సత్ఫలితాన్ని సాధించగలుగుతారు. ఆ మంత్ర ప్రభావం అంత గొప్పదిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. మంచి వార్త విన్నా చెడు వార్త విన్నప్పటికీ కూడా నోటి నుంచి ఆ రామ అనేటువంటి పదం గనక వచ్చినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తారు శివకేశవులు ఇరువురు కూడా. అందుకే ప్రణవ నిలయ మంత్రం అన్నారు. ప్రణవ అనేటువంటి శబ్దం ఓంకార తత్వానికి సంబంధించిందే కదా. ఓం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపంలో దాగినటువంటి విశిష్ట లక్షణం అంతా కూడాను ఆ యొక్క రామనామంలో ఉన్నది అనేటువంటి విశేషాంశాన్ని మనం గ్రహిద్దాం. అందుకే మొట్టమొదటిసారిగా ఏదైనా కార్యక్రమం ప్రారంభించేటప్పుడు కూడాను శ్రీరామ అని చెప్పేసి రాసి తర్వాతనే ఆ యొక్క పనులకు శ్రీకారం చుట్టేటువంటి లక్షణం కూడా మన భారతీయ సనాతన సంస్కృతిలో దాగిన పరమ నిగూఢ రహస్యం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఒప్పన్నీ పదభక్తి లేక తమ చేనున్నంతలో కొంచెమో గొప్పో పేదలకియ్యనొల్లక కుయుక్తుల్ నేర్చి వేదాంతపున్ చొప్పే కానక సర్వమున్ తెలియునంచున్ శుష్క వేదాంతముల్ చెప్పన్ మోక్షము కల్గునా జనులకున్ శ్రీ కొప్పులింగేశ్వర. ఓ కొప్పులింగేశ్వర స్వామి, ఒప్పన్నీ పదభక్తి లేక నీ పాదపద్మములపైన నిజమైన స్థిరమైన భక్తి లేకుండా తమ చేనున్నంతలో కొంచెమో గొప్పో పేదలకియ్యనొల్లక, తమకి ఎవరైనా 1,00,000 రూపాయలు తెచ్చి 50,000 తెచ్చి 10,000 తెచ్చి 100 రూపాయలు తెచ్చి భక్తులు వారి వారి శక్తి మేరకు ఇస్తుంటే ఈ ధనాన్ని ఏం చేయాలి? స్వాములు అవసరంలో ఉన్న వారికి ఇచ్చేసేయాలి. వారిని ఈ ధనంతో ఆదుకోవాలి. ప్రశాంతంగా కూర్చుని తపస్సు చేసుకుంటూ నిరాడంబరంగా నిర్మలంగా ఏ రకమైనటువంటి మమతాహంకారాలు లేకుండా వచ్చిన జనులకి బోధ చేస్తూ తపస్సు చేసుకుంటూ ఉంటే వారిని అందరూ కూడా మహాద్భుతంగా ఆరాధిస్తారు. అలా కాకుండా వీళ్ళు ఈ వచ్చిన డబ్బుతో ఆశ్రమాలు పెట్టి ఆశ్రమాల్లో అవన్నీ కూడా అద్భుతమైన వ్యాపార కార్యాలయాలు చేసి తమ బంధువులందరినీ సిబ్బందిగా పెట్టి జనులందరికీ కూడా విపరీతమైన వేదాంత బోధ చేస్తూ విరాళాలిచ్చేవాడే గొప్ప భక్తుడు అనేటువంటి పరిస్థితిని కల్పించి వీరందరూ ఇలా చేయటం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు కూచిమంచి సుందరకవి గారు. ఒప్పన్నీ పదభక్తి లేక, నీ పాదపద్మములపైన భక్తి లేకుండా పెద్ద పెద్ద శివలింగాలు, కొండంత శివలింగం పెట్టడం. శివుడేమన్నా అడిగాడా అంత పెద్ద శివలింగం పెట్టమని? అంత పెద్ద భక్తి ఉండాలి, కొండంత భక్తి ఉండాలి తప్ప కొండంత శివలింగం పెట్టక్కర్లేదు. మనం ఆ ఖర్చుని ఎవరికైనా పేదవాళ్ళకి చేసే మంచి పనులకి దాన్ని ప్రయోజనకరంగా వాడాలి. స్వామివారికి ఇంతంత చిత్తచాంచల్యం ఉంటే భక్తులందరూ కూడా ఇంకా ఏమైపోతారు? ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకోవాలి. నిరాడంబరంగా ఉండటం, వ్యయం లేకుండా, భక్తికి వ్యయమే ఉంది, ఖర్చు లేకుండా హృదయ సమర్పణ చేస్తూ నిర్మలమైనటువంటి మనస్సుతో ఆ భగవంతుణ్ణి ఆరాధించడానికి పైస ఖర్చు లేదు. అలా ఏ స్వామి దగ్గర ఏ గురువు దగ్గర కూడా అంతంత ఖర్చులు పెట్టనక్కర్లేదు. ఇది ఈ గురువులు చెప్పాలి. అలా చెప్పకుండా తమ చేనున్నంతలో కొంచెమో గొప్పో పేదలకియ్యనొల్లక, పేదవాళ్ళేమో దూరంగా ఎక్కడో ఉంటారు నిజమైన భక్తులు, ఆ గురువుగారి దర్శనమే అవ్వట్లేదని. ఇటువంటి పరిస్థితిని ఒక 50-60 ఏళ్ల కిందటే సురకలు వేస్తూ మందలించారు సోమసుందర కవి గారు.
కుయుక్తుల్నేర్చి చిత్ర విచిత్రమైనటువంటి తర్కంతో వేదాంతంతో వేదాంతపుం చొప్పేకానక సర్వమున్ తెలియునంచున్ వాళ్ళు సర్వజ్ఞులైపోయినట్టు, వాళ్ళకి సమస్తం తెలిసినట్లు, వాళ్ళు ఏది చేసినా చెల్లిపోతుంది అని ఒక భ్రమలో శుష్క వేదాంతముల్ చెప్పన్ మోక్షముగల్గునా జనులకు. సిద్ధి కోరుకునేటువంటి వారు బుద్ధిగా ఉండి ఆ జపమో తపస్సో చేసుకోండి. ఆ తపస్సిద్ధి కలిగిన తర్వాత ప్రజలు వారే మీ దగ్గరకు వస్తారు. మంచి బోధ చేయండి, మీ జీవితం అలా చక్కగా సన్మార్గంలో మీరు తరించేలా ప్రయత్నం చేయండి, తపో మార్గంలో అని వారికి కూడా తెలియజేస్తూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవులు శ్రీ కూచిమంచి సోమసుందర కవి రచించిన కొప్పులింగేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. స్వాగతం सकललोकनुतायै स्वागतं भुवनराजमहिष्यै. శమయతు పాపం దమయతు దుఃఖం హరతు విమోహం స్ఫుటయతు బోధం ప్రథయతు శక్తిం మందం హసితం మనసిజ శాసన కులసుదృశో నః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. బిభ్రన్నారీ వేషం దైవం శుభ్రధరస్మిత విభ్రాడ్దైవం అభ్రమదాపహ చికురం దైవం విభ్రమవాసస్థానం దైవం. బిభ్రన్నారీవేషం, ఇంతవరకు చెప్పిన దైవం దైవం అనేటువంటి స్వరూపము నన్ను అనుగ్రహించడానికై అద్భుతమైన జగన్మాతృ రూపాన్ని, స్త్రీ రూపాన్ని ధరించి కనబడుతున్నది. ఆ రూపం శుభ్రధరస్మిత విభ్రాట్, నిర్మలమైన చక్కని చిరునవ్వుతో ప్రకాశిస్తున్నది. పైగా నల్లని ఒత్తైన జుట్టుతో ఉన్నది. ఆ జుట్టు ఎలా ఉందంటే దట్టమైన మేఘము యొక్క గర్వాన్ని పోగొడుతోంది. అంటే దట్టమైన మబ్బు కంటే చక్కగా చిక్కగా నల్లగా ఉన్నటువంటి అందమైనటువంటి కేశపాశాలతో ప్రకాశిస్తున్నది. అభ్రమదాపహ చికురం దైవం విభ్రమ వాసస్థానం దైవం. ఆ స్వరూపం ఎలా ఉన్నదంటే సకల విభ్రమాలకి అది నివాసము వలె ఉన్నది. అంటే అన్ని రకాల సౌందర్య విలాసాలు ఆ స్వరూపంలో కనబడుతున్నాయి. సీత జ్యోతిర్వదనం దైవం. ఆ సౌందర్య రూపంలో ముఖ్యంగా వదనము సీత జ్యోతి, అంటే చంద్రునిలా చల్లని కాంతులతో ఉన్నటువంటి వదనంతో ఉన్నది ఆ దైవము. రుచిబిందూపమ రదనం దైవం. ఇంతవరకు దైవ తత్వాన్ని చెప్పి ఇప్పుడు దైవ రూపాన్ని చూపిస్తున్నారు. అంటే తత్వమే రూపం ధరించింది. రూపం వేరు, తత్వం వేరు కాదు. తత్వం రూపమైంది. ఆ రూపము అందముగా చిరునవ్వుతో ఉన్నది, ఒత్తైనటువంటి కేశములతో ఉన్నది, సకల సౌందర్య విలాసాలతో ఉన్న స్త్రీ రూపం అది. అది చంద్రుని వంటి వదనంతో ఉంటూ కాంతి బిందువుల వంటి పలువరసతో ఉన్నది. అంటే ఒక్కొక్క దంతములు కూడా ప్రకాశవంతంగా మెరిసిపోతున్నాయి తెల్లని కాంతులతో. అలాంటి పలువరసతో చిరునవ్వు నవ్వుతున్నది. లావణ్యామృత సదనం దైవం. ఆ లావణ్య అమృతం అంటే సౌందర్యం అనే అమృతము ఆ దేవతా రూపంలో అణువణువున గోచరిస్తున్నది. స్మర రిపులోచన మదనం దైవం. కామ శత్రువైనటువంటి శివుని యొక్క కనులకు పరవశాన్ని కలిగించేటువంటి ఆ తల్లి రూపమే దైవము. లక్ష్మీ వీచిమదలికం దైవం ప్రజ్ఞావీచిమదీక్షం దైవం తేజో వీచిమదధరం దైవం సమ్మద వీచిమదాస్యం దైవం. ఇక్కడ తరంగాల రూపంగా వర్ణిస్తున్నారు. అమ్మవారి యొక్క లలాటంలో శోభా తరంగాలు ఉన్నాయి, చూపులో చిన్మయ తరంగాలు ఉన్నాయి, ఇక అమ్మవారి యొక్క పెదవుల్లో తేజస్తరంగాలు ఉన్నాయి, అమ్మ వదనంలో ఆనంద తరంగాలు ఉన్నాయి. తరంగము అంటే మాటి మాటికి నిరంతరము నిత్య నూతనముగా ఉండే లక్షణం పేరు తరంగం. అది ఎప్పుడూ ఉంటుంది, నిత్య నూతనంగా ఉంటుంది. అలాంటి తరంగ లక్షణములు అమ్మవారి లలాటమంతా శోభలు తరంగిస్తూ ఉన్నాయి. చూపుల్లో చిన్మయ తరంగాలు అంటే జ్ఞానకాంతులు ప్రకాశిస్తున్నాయి. అధరము కూడా తేజస్తరంగముగా ఉన్నది. ఇక వదనమంతా ఆనంద తరంగంగా ఉన్నది. ఆనందం నిత్య నూతనంగా ప్రసరిస్తూ ప్రకాశిస్తూ ఉన్నది. కరుణోల్లోలిత నేత్రం దైవం శ్రీకారాభశ్రోత్రం దైవం కుసుమ సుకోమల గాత్రం దైవం కవి వాగ్వైభవ పాత్రం దైవం కవి వాగ్వైభవ పాత్రం దైవం. కరుణోల్లోలిత నేత్రం దైవం. అమ్మవారి కనుల్లో
దయ అలలుగా ప్రసరిస్తున్నది. ఒక అల వెళుతూ మరొక అల వస్తుంటుంది. అలలు వచ్చినట్లుగా అమ్మవారి కన్నుల్లోంచి కరుణ ప్రసరిస్తున్నది. ఇదే అరుణాం కరుణాతరంగితాక్షి అనే భావన. శ్రీకారాభశ్రోత్రం దైవం. శ్రీకారం మనం రాస్తే అది సంస్కృత దేవనాగరి లిపిలో కానివ్వండి, తెలుగులో కానివ్వండి, ఆ శ్రీకారం ఎలా ఉంటుందో అలాంటి చెవులు ఉన్నవి. కనుక చెవులను శ్రీకారంతో పోల్చడం అనేది. అందుకే అమ్మవారి యొక్క చెవులు శ్రీకారము వలె ఉన్నాయి. ఇదంతా రూపవర్ణన చేస్తున్నారు. అయితే శ్రీకారం అంటే కేవలం అక్షర రూపమే కాదు, శ్రీ అనగా వేదము అని అర్థం. ఇక్కడ అమ్మవారి చెవులు వేదస్వరూపములు. ఎందుకంటే వేదములు శృతి, వేద విద్య కనుక నిరంతరం వేదమంత్రములు వింటూ వేదాకారం పొందినటువంటి చెవులు అని వర్ణిస్తున్నారు. పువ్వు వంటి కోమలమైనటువంటి శరీరంతో ఉన్న తల్లి కవులు స్తుతించడానికి తగినటువంటి సర్వశోభలు కలిగినది. కవి వాగ్వైభవ పాత్రం. కవుల వర్ణనలకు తగినటువంటి స్వరూపము, వైభవము కలిగినటువంటి దైవము ఉమాదేవి అని ఈ వాక్యానికి ఒక అర్థాన్ని చెప్పుకున్నాం. ఇంకొక అర్థంలో కవులు అంటే వేద మంత్రములు, ఋషులు అని రెండు అర్థాలున్నాయి. అతీంద్రియ దర్శన శక్తి కలిగినటువంటి ఋషులు, మంత్రములు వర్ణించేది ఏ పరమాత్మనో ఆ పరమాత్మ స్వరూపమే దైవము. అది ఉమాదేవిగా సాక్షాత్కరించి నాచి ఉపాసింపబడుతున్నది అని గణపతిని తెలియజేస్తూ, అటువంటి ఆ జగన్మాత హిమవతి శైలే వ్యక్తం దైవం, సితగిరి శిఖరే క్రీడద్దైవం, తుంబురు నారద గీతం దైవం, సురముని సిద్ధధ్యాతం దైవం. హిమవతి శైలే వ్యక్తం దైవం. ఆ జగన్మాత హిమాలయ శిఖరాలపై వ్యక్తమైనది అంటే హిమవంతుని కుమార్తెగా ప్రకటింపబడినది. సితగిరి శిఖరే, తెల్లని కొండ శిఖరాలపై అంటే కైలాస పర్వతంపై విహరిస్తున్నది ఆ తల్లియే. ఇక్కడ హిమవత్పర్వతం చెప్పినప్పుడు పుట్టినిల్లు, కైలాస శిఖరం చెప్పినప్పుడు మెట్టినిల్లు చెప్పడం జరిగింది. ఈ విధంగా అమ్మవారి పుట్టిల్లు, తన పరమేశ్వరుడైన పతి యొక్క ఇల్లు రెండూ చెప్పడం జరుగుతున్నది. అలా విహరిస్తున్న ఆ తల్లి తుంబురు నారద గీతం దైవం. తుంబురు నారదాది గాంధర్వ విద్యా కోవిదల చేత నాదోపాసన చేత ఉపాసింపబడుతున్న నాదస్వరూపిణి. సుర ముని సిద్ధధ్యాతం. దేవతలు, మునులు, సిద్ధపురుషులు ఏ తల్లిని ధ్యానిస్తున్నారో ఆ జగన్మాత పరతత్వము ఉమాదేవి. క్వచిదపి రతిశత లలితం దైవం, క్వచిదపి సుతరాం చండం దైవం, భక్త మనోనుగ వేషం దైవం, యోగి మనోనుగ విభవం దైవం. జగన్మాత యొక్క స్వరూపము ఎప్పుడూ సౌమ్యంగానే ఉంటుందా అంటే అలా నిర్ధారించి చెప్పడానికి లేదు అంటూ ఇందులో అమ్మవారుకున్న రెండు రకాల స్వరూపాన్ని విస్తరిస్తున్నారు. ఘోరము, అఘోరము అనగా సౌమ్యము, ఉగ్రమైనటువంటి రూపములు రెండింటినీ చెప్తూ క్వచిదపి, కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల రతి శత లలితం. రతి అనే మాట ఇక్కడ విలాసము అని ఒక అర్థము, ఆసక్తి అని ఒక అర్థం. ఆసక్తి గొలిపేటటువంటి విలాసవంతమైన రూపముతో ప్రకాశిస్తున్నది. పైగా రతీదేవి అంటే సౌందర్యానికి అధిదేవతగా చెప్పబడుతుంది. అలాంటి సౌందర్యాధిదేవత అయినటువంటి రతీదేవులు 100 మంది కూడా అమ్మవారి సౌందర్యం ముందు తక్కువే అనిపించుకుంటారు. అలాంటి రతి శతాధికమైనటువంటి సౌందర్యంతో ప్రకాశిస్తున్న లాలిత్య రూపంతో, సౌమ్య రూపంతో భవానీదేవి ప్రకాశిస్తున్నది. అదే సమయంలో క్వచిదపి సుతరాం చండం దైవం. కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల తీవ్రమైన చండశక్తిగా గోచరిస్తున్నది. సౌమ్యము ఆ తల్లి రూపమే, చండలక్షణము అనగా తీవ్ర లక్షణము కూడా ఆ జగన్మాత యొక్క స్వరూపమే. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. విష్ణవే నమః. ఆపదలో ఉన్నవారిని రక్షించే ఓ జగన్నాథుడా, నిద్ర నుండి మేల్కొన్న వ్యక్తి వెంటనే ఈ జగత్తును చూస్తున్నాడు. అదేవిధంగా జనులందరూ ఈ జగత్తును చూస్తున్నారు. అందుకు కారణము నువ్వే. ఆత్మచైతన్య రూపుడవైన ఇంద్రియాలను, బుద్ధిని ప్రకాశింపజేయటం వల్ల చూడటం జరుగుతున్నది. నువ్వు అనుగ్రహించిన జ్ఞానంతోనే బ్రహ్మగారు ఈ విశ్వాన్ని చూశాడు. ఈ విధంగా మానవుడు ఆత్మరూపుడమైన నిన్ను ఆశ్రయించటం వల్లనే ఈ జగత్తును చూడగలుగుతున్నాడు. చేసిన ఉపకారాన్ని వివేకి గుర్తుపెట్టుకుంటాడు. ఆ వివేకవంతుడు తన ఉనికిని తెలిపే అంతర్యామి అయిన
నీ యొక్క పాదాలను ఎలా విస్మరిస్తాడు? మోక్షాన్ని కోరుకునే నీ భక్తులు నీ పాదమూలాలనే శరణు పొందుతారు. నువ్వు కల్పవృక్షం వంటివాడు. నువ్వు భక్తులకు జనన మరణ చక్రం నుండి మోక్షాన్ని అనుగ్రహిస్తావు. కానీ కొందరు నీ మాయతో మోహితులై ఇతర ప్రయోజనాల కోసం నిన్ను పూజిస్తారు. అటువంటి వారు శవం వంటి ఈ శరీరంతో అనుభవించబడేవి, ఇంద్రియ విషయ సంయోగం వల్ల పుట్టేవి అయినటువంటి సుఖాలనే కోరుకుంటున్నారు మాటి మాటికి. ఇటువంటి సుఖాలు మానవులకు నరకంలో కూడా ఎక్కువగానో తక్కువగానో లభిస్తూనే ఉంటాయి కదా. ఓ ప్రభు, మానవులకు నీ పాద పద్మాలను ధ్యానించటం వలన, నీ భక్తులతో కలిసి నీ గాథలను శ్రవణం చెయ్యటం వలన కలిగే ఆనందం పరబ్రహ్మ అందైన కూడా కలగదు కదా. అంటే ఈ ఆనందము బ్రహ్మానందం కంటే కూడా గొప్పది. అయితే పుణ్యాత్మలు తాము చేసుకున్న పుణ్యమనే ధనంతో స్వర్గలోకంలో విమానాల్లో సంచరిస్తూ ఉంటారు కదా. అంటే కాలమనే కత్తి ఆ పుణ్యాన్ని ఛేదించగానే, అంటే పుణ్యము క్షీణించగానే అని అర్థం, భూలోకంలో పడిపోతారు మళ్ళీ. అటువంటి వారికి ఈ ఆనందం కలగదు అని ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు. భక్తిం ముహు ప్రవహతాం త్వయి మే ప్రసంగో భూయాదనంత మహత మమలాశయానాం ఏనాంజసోల్బణ మురు వ్యసనం భవాబ్ధిం నేష్యే భవద్గుణ కథామృత పానమత్తః. ఏ అనంతుడా, పరిశుద్ధమైన అంతఃకరణం గల మహాత్ములు ఎల్లప్పుడూ తమ మనస్సు చేసే వ్యాపారాల ప్రవాహాన్ని నీ యందు లగ్నం చేసి భక్తిని కలిగి ఉంటారు. అటువంటి మహాత్ముల యొక్క గొప్ప సాంగత్యం నాకు లభించుగాక. అటువంటి మహాత్ములు నీ గుణాలను వర్ణిస్తుండగా ఆ అమృతాన్ని నేను పానం చేసి మహా ఆనందాన్ని పొందుతాను. ఆ ఆనందంతో పెద్ద ఆపదలతో కూడి ఉన్నది, అంటే ఆనందంతో పెద్ద ఆపదలతో కూడి ఉన్నది, భయంకరమైనదైన ఈ సంసార సముద్రాన్ని తేలికగా దాటుతాడు. ఓ పద్మనాభ, నువ్వే నా ప్రభువు. పద్మాల వంటివి నీ పాద పద్మాలు. ఆ పాదాల పరిమళంతో నీ భక్తుల యొక్క హృదయం ఆకర్షితమవుతూ ఉంటుంది. అంతటి భక్తులతో చేసే సంఘము చాలా గొప్పది. అటువంటి వారి సంఘాన్ని చేసేవారు తమకు అత్యంత ప్రియమైనది, నశించే స్వభావం కలది అయిన ఈ దేహం గురించి కానీ, దానిని అనుసరించి వచ్చే సంతానము, మిత్రులు, ఇల్లు, ధనము, భార్య లేక భర్త మొదలైన వాటిని గురించి కానీ స్మరించరు. ఓ పరమేశ్వర, నీకు పుట్టుక లేదు. నీ యొక్క స్థూలమైన ఈ విరాట్ రూపమంతా పశువులు, పక్షులు, చెట్లు, పాములు, దేవతలు, రాక్షసులు, మానవులు మొదలైన వివిధ ప్రాణులతో వ్యాపించి నిండి ఉంది. దీనిలో స్థూల పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూక్ష్మ పంచభూతాలైన గంధము, రసము, రూపము, స్పర్శ, శబ్దము అనే తేడాలు కనిపిస్తాయి. మహతత్వము మొదలైన కారణతత్వాలన్నీ విరాట్ రూపంలోనే అంతర్గతమై ఉన్నాయి. నాకు ఈ విరాట్ రూపం గురించి మాత్రమే తెలుసు. కానీ దీనిని అతీతమైన నిర్గుణ పరబ్రహ్మ యొక్క తత్వం మాత్రం నాకు తెలియదు. ఆ తత్వం వాక్కులకు అందదు, ఊహకు అందదు. ఆది పురుషుడు, స్వయం ప్రకాశ స్వరూపుడు అయినటువంటి శ్రీహరి కల్పాంతంలో ఈ సకల జగత్తును తన ఉదరంలో ఉంచుకుంటాడు. ఆదిశేషుడు తోడుగా ఉండగా ఆయన ఒడిలో యోగనిద్రలో ఉంటాడు. ఆయన నాభి సముద్రంలాగా ఉంటుంది. ఆ నాభి నుండి ముల్లోకాలు,
బంగారు పద్మం యొక్క రూపంలో ఆవిర్భవిస్తాయి. ఆ పద్మం మధ్యలో గొప్ప కాంతితో బ్రహ్మదేవుడు ప్రకటమవుతాడు. అటువంటి భగవంతుడైన శ్రీహరికి నేను నమస్కరిస్తున్నాను. నిత్య ముక్తము, నిత్య శుద్ధము, నిత్య బుద్ధము, నిర్వికారమైనటువంటి ఆత్మవు నువ్వే. నువ్వు సర్వ జగత్కారణుడవు, పరిపూర్ణుడవు, షడ్గుణైశ్వర్య సంపన్నుడవు, త్రిగుణాత్మిక అయిన ప్రకృతికి అధిష్టానమైన వాడవు, ముల్లోకాలకు నాథుడవు. నువ్వు జీవుడి బుద్ధి యొక్క వేరువేరు అవస్థలకు సాక్షిగా ఉండే చైతన్యానివి. నీ స్వయం ప్రకాశ చైతన్యము ఖండాలు లేనిది, ఏకరసం. జగత్ యొక్క స్థితి కాలంలో నువ్వు యజ్ఞానికి అధిష్టాన దైవానివి నువ్వే. నువ్వు నీయందు ప్రకాశించి నశించిపోయే జగత్తు కంటే కూడా విలక్షణమైన వాడివి. యస్మిన్ విరుద్ధగతయో హనిశము పతంతి విద్యాదయో వివిధ శక్తయ ఆనుపూర్యాత్ తద్బ్రహ్మ విశ్వభవమేక మనంతమాద్యం ఆనందమాత్రమ వికారమహం ప్రపద్యే. పరస్పర విరుద్ధమైన స్వభావాలు గల విద్యే, అవిద్యే, సృష్టి, ప్రళయము మొదలైన వివిధ శక్తులు ఎల్లప్పుడూ ఒకదాని వెనుక మరొకటిగా ఆ అద్వయ పరబ్రహ్మయందు అకస్మాత్తుగా ఉద్భవిస్తూ ఉంటాయి. త్రివిక్రమాయ నమః.